అమరావతి ఇన్ని రోజులు ఏపీకి రాజధాని ఎక్కడ అసలు ఉంటుందా లేదా అనుకుంటున్న తరుణంలో ఒకే చట్టబద్ధత లభించింది. సో రాజధాని అమరావతే అనేది ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే దీనిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇప్పుడు చాలా వెటకారంగా రూపుదిద్దుకున్నాయా, లేకపోతే మావి గన్ అనే సలహా ఎవరిచ్చారు? సో దీనిపైన డిస్కస్ చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. మొత్తానికి ఫస్ట్ ఇన్ని రోజులు రాజధాని అసలు దిక్కు లేకుండా పోయింది, ఏపీకి రాజధాని లేకుండా పోయింది అన్నారు. ఇటు లోక్సభలోను అటు రాజ్యసభలోను కూడా ఆమోదం పొందింది. ఓకే, ఇప్పుడు డిక్లేర్ అయిపోయింది ఏపీకి రాజధాని అమరావతి. ఏం చెప్తారు? కంగ్రాచులేషన్స్ టు ఆంధ్రప్రదేశ్. నేను ఎప్పటి నుంచో రాజ్యసభలోను లేకపోతే పార్లమెంట్లోను గజెట్ తీసుకొచ్చేస్తే శాశ్వత రాజధాని అమరావతి అన్నదానికి ఇవాళతో పులి స్టాప్ పడింది. సంతోషం. వాళ్ళకి డిస్కషన్ ఉందా? అది నాకు కావాలి. ఏముంది ఆ డిస్కషన్ వాళ్ళకు ఉందా? అమరావతి రాజధానిని కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేసే డిస్కషన్ వాళ్ళకుంటే నాకు అభ్యంతరం లేదు. రెండోది, సెక్షన్ 5 ఏదైతే ఉందో విభజన హామీలో దాన్ని అమెండ్మెంట్ తీర్మానం చేసి పంపించారు. తీర్మానం కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయం తీసుకుని పంపించమంటే అసెంబ్లీ ఎందుకు పెట్టారో అది కూడా క్లారిటీ ఇవ్వాలి. సంతోషం, వెరీ గుడ్. అది కూడా బాగుంది. ఓవరాల్గా ఇరు సభల్లోనూ అది అప్రూవల్ పొంది వాళ్ళ ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళింది. మీకు అవ్వకపోయి ఉంటే ఇవాళ మీకు డిబేట్లలో మస్తు సబ్జెక్టు, కానీ ఈరోజు మీకు వాయిస్ లేకుండా పోయింది అనుకోవాలా. అమరావతి అంటే నాకు రాజధానిగా డిక్లేర్ అయింది కాబట్టి, అంటే జనరల్గా చెప్తున్నాను. మీరు అంటే వైసీపీకి బాగా అంటే ప్రతిపక్షంలో మాట్లాడుతుంటారు సార్. నాటిద్ద వైసీపీ ఎవరున్నా కావచ్చు, ప్రతిపక్షం వాయిస్ వినిపిస్తున్న నేపథ్యంలో ఈరోజు జరిగిన దానికి రెండోది ఓకే. జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ మావి గన్ అని చెప్పే దాంట్లో చాలా కామెడీగా ఈరోజు రకరకాల పేర్లను తెరపైకి తీసుకొచ్చి ఇది పెట్టాల్సి ఉంటుంది, అది పెట్టాల్సి ఉంటుంది అనేది అమరావతి అని మొదటి నుంచి అనుకుంటున్న నేపథ్యంలో ఈ మావి గన్ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, కానీ ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర అంతర్గత శత్రువులు ఎవడైతే ఉన్నాడో ఆయన ఎంటపెట్టి ఫస్ట్ తంతే సగం దరిద్రం అవుతుంది. ఈ దిక్కుమాల ఐడియా ఎవడిచ్చాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనైతే క్షమాభిక్షలు లేకుండా ఎంటపెట్టి తన్నాలి. ఫస్ట్ నేను మామాట లేకుండా చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే నిజంగా దీంట్లో ఒక సెన్సిటివిటీ ఉంది. ఇది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ దిగిపోయి 11 స్థానాలకు పరిమితం అయిన తర్వాత నేను 3 రాజధానులు విరమించుకున్నాను బిల్లు, అమరావతి శాశ్వత రాజధాని కింద రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పుకు గౌరవం ఇచ్చానని వాళ్ళ దగ్గర నుంచి ఎవ్వడూ మాట్లాడు. నువ్వు గమనించుకో. నేను మొదటి నుంచి మొత్తుకుంటుంది ఏంటంటే అమరావతి శాశ్వత రాజధానికి గజెట్ కావాలని మొదటి నుంచి మొత్తుకుంటున్నాను నేను ఒక్కడినే. అమరావతి రాజధాని రాష్ట్ర ప్రైడ్, అది ఖచ్చితంగా రాజధాని కావాలి. నిన్న కూడా మీరు 2 హౌసెస్లో డిబేట్ కనుక చూస్తే ఏ పార్టీ వాడు నిలబడినా జస్ట్ ఆ రాష్ట్రానికి రాజధానికి కంపల్సరీగా కావాలి కాబట్టి ఎవరికి అప్రహెన్షన్స్ లేవు. కానీ అక్కడ అందరూ మాట్లాడుతుంది ఏంటంటే దానికి రెవెన్యూ మాడ్యూల్ గురించి, దాని బౌండరీస్ గురించి, ఎందుకు ఇంత ఎక్సెస్ ల్యాండ్ తీసుకుంటున్నారని, తర్వాత రైతులకు ఎలాంటి న్యాయం చేస్తున్నారన్న దాని మీద మాట్లాడారు అందరూ. ఎవ్రీబడి షోన్ దేర్ కన్సర్న్. ఓకే, ఇది కన్నా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి మావిగన్ అన్నది ఏదో దరిద్రగొట్టు పేరు ఒకటి ఇచ్చి, అది మలయాళం పేరో తెలుగు పేరో నా పెండాగుడి పేరో నాకైతే అర్థం కాక, తెలుగు తెక్కుతనానికి నిదర్శనం. ఎవడో నిజంగా చెప్తున్నాను, తలా తోక లేకుండా ముందో తెల్లవారుజామున పేపర్లు చదివి ఓ పనికిమాలి లేదా ఉండేవాడు. ఆడు ఇల్లు వాకిల్లు షాపింగ్ కాంప్లెక్స్లు కట్టుకుని పోయాడు రాత్రి తట్టాబొట్ట సర్దుకుని. ఇప్పుడు ఇంకో దైద్యుడు దాపరించాడు. ఆడు ఎవడో ఖచ్చితంగా ఐడెంటిఫై అవ్వాలి. ఊరికే ఒకడి మీద పడి ఆడడం అలవాటు అయిపోయింది చాలామందికి బయట వాళ్ళకి. ఆడిని ఐడెంటిఫై చేయండి ఫస్ట్. నీకు ఇంకో విషయం చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లు కూడా నువ్వు గమనించమ్మా. వాళ్ళ అధికార ప్రతినిధులు వెంకటరెడ్డి కానీ, నాగార్జున యాదవ్ కానీ, లేకపోతే శేఖర్ కానీ, కొండా రాజీవ్ కానీ, అలాంటి వాళ్ళు అందరూ ఇంక్లూడింగ్ శేఖర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు అందరూ మాట్లాడేస్తారు. తర్వాత పురుషోత్తం రెడ్డి గారు ఒక సీనియర్ మోస్ట్ పొలిటికల్ అనలిస్ట్, అలాగే పాషా గారు, రామనాథ్ గారు, నాలాటోళ్ళు, బుడంకే గల్లం, మేము అందరూ మాడేసిన తర్వాత సడన్గా తీసుకొచ్చి ఆయనతో ప్రెస్ మీట్ పెట్టిస్తారు. పండగెళ్ళిన పాసినాడు ఆయనేమో ఈ రామాయణం, భారతం, భాగవతం 3 కలిపి చదివినట్టు 4-5 గంటలు 5 గంటలు ప్రెస్ మీట్ పెడుతున్నారు. వెళ్తున్నప్పుడల్లా ఒక పొల్లు మాట అడిగి పోతున్నారు. ఆ పొల్లు మాట చుట్టే దరిద్రం అంతా తిరుగుతుంది. రెండో మాట, ఇవాళ మీకు ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను. పొద్దున్న లేస్తే ఇవాళ 2 సంవత్సరాలు బట్టి ఈ చెప్పిన మా మచిలీపట్నం బందర్ పోర్ట్ ఉంది, నెక్స్ట్ సీ కోస్ట్. అది పైపచ్చ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి హైయెస్ట్ సీ కోస్ట్ ఉన్న ఆంధ్రప్రదేశ్కి 10 ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్ట్లు కట్టాడు ఆయన. దీన్ని ఎంఫసైజ్ చేస్తూ ఇప్పుడు ఉదాహరణకి ఎలాంటి కంపారిజన్స్ ఇవ్వాలి? మనం బెంగళూరు క్యాపిటల్ ఏంటి? కర్ణాటక క్యాపిటల్ బెంగళూరు. అసలు బెంగళూరు కన్నా ముందు ప్రతిపాదన ఏంటి? మైసూర్ కర్ణాటక క్యాపిటల్ చేద్దామంటే
ఫర్టైల్ ల్యాండ్స్, అగ్రికల్చర్ సెక్టర్ డిస్టర్బ్ అవుతుందని 120 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న బెంగళూరు తీసుకొచ్చి పెట్టారు. దీన్ని ఏ రోజైనా ఎవడైనా పనికొచ్చినట్టు మాట్లాడే ఆ విషయం? పొంకాలు ఇలాగ ఆదికవి నన్నయ్య రాసినట్టు రాసి ఇచ్చేస్తున్నారు కదా కాగితాలు ఆయనకి. మా కేటీఆర్ గారు ఎవడన్నా అడ్డమైన చెత్త రాసామను ఒకసారి 2 సార్లు చదువుకుని ప్రెస్ మీట్కి వస్తాడు. గుడ్డ చేలో పడినట్టు వచ్చేస్తే అసలు ఈ మావిగన్ అన్నది నిజమే. నిన్న పార్లమెంటుతో నేను సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఫేవరబుల్గానే చెప్తాను. రెవెన్యూ మాడ్యూల్ ఇప్పుడు హైదరాబాద్ ఉంది, గ్రేటర్ హైదరాబాద్, మనం లకడీ కప్పులు పరిసర ప్రాంతాల్లో ఉన్న సచివాలయం అన్ని దగ్గర రెసిడెన్షియల్ జోన్స్ ఉన్నాయి. రెవెన్యూ జనరేట్ అవుతుంది కదా, అదే కదా గ్రేటర్ హైదరాబాద్కి ఎంత డబ్బులు వచ్చేస్తున్నాయని ఏటి తెలియని సీఎం రమేష్ కూడా మాడేసాడు కదా నన్ను. ఓన్లీ ఆంధ్రజ్యోతి ఈనాడు చదువుకున్న పురంధేశ్వరమ్మ కూడా మాడేసింది కదా. అది తప్ప ఏమో చెల్లితే అట్లుండవు పారాచూట్ బీజేపీ గలకి. వాళ్ళే మాడేశారు. ఆలపాట కన్నా తీసుమార్ కన్నా. ఒక విషయం నేను చెప్తా, ఏటి తెలియనోడు మాట్లాడిన దానికి తెలిసినోడు మాట్లాడిన దానికి తేడా ఉండాలి కదా. రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది అన్నది మచిలీపట్నం పోర్ట్ మనకు ఉంది కాబట్టి 120 కిలోమీటర్స్ క్యాపిటల్ జోన్ కింద డిక్లేర్ చేయండి. ఇది కదా ఆయన అడిగింది. ఇది ఎప్పటి నుంచి పెనట్రేట్ చేయాలి? ఈ గవర్నమెంట్ పోయిన మొదటి రోజు నుంచి ప్రజల్లో ఇంజెక్ట్ చేస్తే 40 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న విజయవాడ ప్రజలకి, గుంటూరు 40 కిలోమీటర్లు ఉన్న విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకి, అలాగే మచిలీపట్నం ప్రజలకి 120 కిలోమీటర్లు మనది అంతా వడ్డించిన వేస్తారే కదా. 20,000 కోట్లు ఖర్చు పెడితే పని అయిపోతుంది, ఇక్కడ 2 లక్షల కోట్లు తగలబెట్టి బదులు అన్న కంపారిజన్లో వాళ్ళు సపోర్టింగ్ సిస్టమ్ డెవలప్ అవుతుందా అవుదా? ఇందులో రాయలసీమను వదిలేశారు గాలికి. అక్కడ ఉమ్మడి రాష్ట్రం, ఉమ్మడి ప్రకాశం జిల్లాను ఉమ్మడి నెల్లూరు జిల్లాలు కలిపిందే కదా గ్రేటర్ రాయలసీమ. అందులో ఇప్పుడు ప్రకాశం దగ్గర చాలా గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నాయి, ఫారెస్ట్ ల్యాండ్లు ఉన్నాయి. అదే నాకు ఒక డౌట్, ఇందులో ఈ మావిగన్ దాంట్లో ఒకటి మచిలీపట్నం యాడ్ చేశారు, గుంటూరు అంతేనా, విజయవాడ, సారీ విజయవాడ, విజయవాడ, గుంటూరు. సరే అది విశాఖపట్నం కూడా తెలివి తక్కువ తెలుసా. మరి మిగతావి ఎందుకు, ఇవి మాత్రమే ఎందుకు యాడ్ చేయాలి? మరి ఆరేం పాపం చేసింది మళ్ళీ రాయలసీమ? అయిపోయిందా నువ్వు? గతంలో నీకు 3 రాజధానులు అన్నారు, అప్పుడు ఏంటి? విశాఖపట్నం అంటే ఉత్తరాంధ్ర, విశాఖపట్నము, గుంటూరు, విజయవాడ, ఇక్కడ కర్నూలు. అప్పుడు రాయలసీమకు ఒకసారి కరెంట్ పాస్ ఆడేసి వచ్చారు. ఇప్పుడు ఈసారి ఇక్కడ విత్ ఇన్ లిమిట్స్ బౌండరీ క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఈ తెలివి తక్కువ ఐడియా ఇచ్చినాడు ఆవిడ. పోనీ ఏమైనా సమర్థించుకొని చేస్తారా అంటే సమర్థించుకోవడం చేతకాని ససవ బ్యాచ్. నీకు ఒకటి చెప్తా, ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు అనగానే ప్రతి ఒక్కరు చెడతలు కొట్టేస్తారు. విజనరీ లీడర్, మావాడు విజనరీ లీడర్. నిజంగా విజనరీ లీడర్ ఉన్న కాన్సెప్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి. నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మొన్న చంద్రబాబు గారు ఏంటన్నారు, మొత్తం సంపాదించిందంతా జీతబత్యాలకి ఇచ్చేవారు. చూడాలి, క్యాన్సర్ పేషెంట్ అడ్వర్టైజ్మెంట్ చూసారు, నేను సంపాదించిన 2 గాజులు క్యాన్సర్ ట్రీట్మెంట్కే మా ఆవిడ అమ్మేసిందని చూపిస్తారు. చూసావా? అలాగే నేను సంపాదించినంత జీతబత్యాలే ఇస్తున్నాను. శబాస్. సంపాదించింది 14 నుంచి 19 స్టాటిస్టిక్స్ చూస్తే 89.7% జీతబత్యాలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి 111.7% జీతబత్యాలు ఇచ్చాడు 19 నుంచి 24 దాకా. అంటే జీతబత్యాలకి 111.7% అంటే ఎంత రెవెన్యూ జనరేట్ చేసి ఉంటాడు ఆయన? ఆయన ప్రాస్పెక్ట్లో ఎవడన్నా ఫోకస్ చేశాడా? ఎంత సంక్షేమం ఇచ్చాడు ఆయన? ఒక సంవత్సరం బడ్జెట్ తీసి సంక్షేమం ఇచ్చాడు ఆయన. ఇవి ఏమైనా అవడానికి మాట్లాడతాడా? నువ్వు గమనించు. ఇవి ఏంటి చెప్పరు. కానీ మావిగాని అనగానే అలా చూడు, బదనాం చేయడానికే పుట్టారు వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు. ఓ పక్క జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిత్వం హననం చేస్తుంటే వీళ్ళు కొంచెం ఒత్తిలో నూనె పోసి కొంచెం ముందుకు తోస్తారు. చూడు, నిజంగా ఆయన కావాలని ఏమైనా బ్లేమ్ చేస్తురా? ఉన్న చుట్టూ ఏదో ఉన్నట్టు దగ్గర మాత్రం తగిలిన తమాషా చూస్తున్నాడు. అయితే ఖచ్చితంగా మొమ్మట లేకుండా చెప్తున్నాడు. లేకపోతే ఇలాంటి అడ్డమైన చెత్త స్క్రిప్టులు రాసేవారు. ఇప్పుడు ఇది నీకు ఎప్పుడైనా సరే ఒక విషయం ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత దాని మీద, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు అనుకో, ఆయన ఏంటి చేస్తాడంటే ఒక ఫెయిల్ వదులుతాడు మధ్యలో, దాని నుంచి రిప్రకేషన్స్ క్రియేట్ చేస్తాడు. చేసి అది చచ్చే ఇది ప్రభుత్వ విధానం కాదని తూర్చనేస్తాడు. మంచిది అనుకో, నేనే అని చెప్తాడు. ఆ ఎక్స్పెరిమెంట్ అని ఇంతో చేయిస్తారేమని చూస్తున్నాం. లేదు, ఈయనే తగిలిన తాటాక్ చూడు, వెనక్కి తాటాక్ కట్టేసి ఒత్తిడి ఇచ్చి వదిలేస్తాను రీన్ని. ఇది పద్ధత? నేను ఇందాక చెప్పాను చూడు, సోకాల్డ్ అధికార ప్రతినిధులు అందరూ పరకామణి సేవలో నాగార్జున యాదవ్ సాక్షిలో కూర్చొని డిబేట్లో చెప్పేశాడు, పరకామణిలో ఎంత దొరికింది పట్టుకున్నారని. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కనుక ప్రెస్ మీట్ పెట్టి చెప్పుంటే అందరికన్నా ముందు, అరే నేను పరకామణిలో దొరికిన వాడితో 14.5 కోట్లు రికవర్ చేయించాను, మీరేట్రా చేస్తున్నారని ఛాలెంజ్ చేస్తే మాలటోడు అందుకోవడానికి నీలటోడు చెప్పడానికి ఉంటుంది. అది ఆల్రెడీ చెప్పేసింది. అదేటే అయిపోయింది లేదు చెప్తుంటారు టిట్ ఫర్ టాట్ కథలని. ఇది తప్పేలా ఛానల్ వాళ్ళు మామూలు కాదు కదా. అంటే ఒక సర్టన్ థింగ్స్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ హార్స్ మౌత్ అన్న దగ్గర ఆయనది కూడా డైల్యూట్ చేసేస్తున్నారు. అది ఇంకా ఎక్స్టెండ్ అవ్వలే. ఇవాళ రాజధాని మీద ఆయన 3 రాజధానుల బిల్లు విరమించుకున్నా, రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు గౌరవించి అమరావతి రాజధానిగా మిగిలిన 2 సంవత్సరాలు అక్కడే పరిపాలించాడు ఆయన. అదంతా చూచారా మావిగన్ అంటే ఆయనకి శ్రద్ధ లేదు రాజధాని మీద.
అసలు రాజధాని తిరగే తన్నోడికి అసలు ప్రజల మీద రెస్పెక్ట్ లేదు. అది ఇది ఎంత ఇవన్నీ మళ్ళీ దీనికి ఏం కావాలి? మిగతా ఉన్న పాయింట్స్ లో వ్యాలిడిటీ పాయింట్స్ ఏమున్నాయి అవన్నీ పోయినాయి, వ్యాలిడ్ అన్నీ పోయే. ఒక్కటే ఇప్పుడు మావిగా నన్ను ఎవడు చెప్పిండు అని చెప్పించుకొని కొట్టే విధంగా మొత్తం టోటల్కి ఇప్పుడు మావిగన్ చుట్టే తిరిగి ఆయనకి దేని మీద బాధ్యత లేదు, ప్రజల మీద గౌరవం లేదు. ఎలాంటి మాటలు మాత్రం చంద్రబాబు నాయుడు 11కు దిగిపోయినా కూడా ఇంకా వీళ్ళకు అదొక రాలేదు. పార్టీయా? ఆ, ఆ పార్టీని కన్సిడర్ చేయకండి. ఉంటుందా నెక్స్ట్ ఎలక్షన్? ఉండరు వాళ్ళు. ఇన్విజిబుల్ మూడ్ అట. వీళ్ళు 23 వచ్చినప్పుడు అదేం మాటలు ఎవరు వెనకటికి ఒక సామెత ఉంటుంది, అడుస్తూ తొక్కనేలా కాలు కడగనేలా అని. జగన్మోహన్ రెడ్డి చూడు గుడ్డోని నడిపించాడు, గబగబా తీసుకెళ్ళి ఆ పేడకొప్పలోనే పెట్టేస్తాను. అమ్మయ్యా నేను కడుక్కొని వచ్చాను అనేసరికల్లా మళ్ళీ రెడీ చేస్తాను. కానీ ఇది ఎందుకు తెలుసుకోలేకపోతుంటే ఇప్పటికే పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కావచ్చు, లేకపోతే కాస్త దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు కొంత నష్టం జరుగుతుంది తన వెనక ఉన్న వాళ్ళ వల్ల అని చెప్తున్నప్పటికి కూడా ఇది సరిదిద్దుకోవాల్సిన అవసరం అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేదంటారా? అంటే చాలా చూస్తున్నాం కొన్ని ఇట్లా చులకన భావంతో వస్తున్నవి చూస్తున్నాం, అంటే అవుతున్నాడు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానమ్మా, 3 రాజధానులు అండ్ రిట్ ఆఫ్ మ్యాన్ మస్ట్ తీర్పు మీద ఈ రోజుకి కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చచ్చిపోతున్నారు బురద కడుక్కోలేక డిబేట్లు, నాతో పాటు వచ్చిన వాళ్ళు ఇంక్లూడింగ్ మైసెల్ఫ్. ఎవరికి అక్కర్లే. నీకు రాజధాని ఇష్టం లేదా? ఫస్ట్ క్వశ్చన్ అట్నుంచా. అంతులేని కదా జయప్రద స్టోరీ వాళ్ళది. నిన్న కూడా పార్లమెంట్లో చూసావు కదా, ఆడవాళ్ళు కొట్టేసారు అమరావతి రైతులు కన్యా పట పళ్ళు కోరికినోడు ఎవడు లేడు అక్కడ. అదంతా అయిపోయింది. ఇందులో ఏంటి? ఈ అచ్చాని పచ్చిపోసి బీజేపీ వాడు తగిలిన తమాషా చూస్తుంటే దేబ్జిల్లా కూర్చొని చూస్తున్నారు వాళ్ళు. ఆడవాళ్ళని కొట్టేసినప్పుడు ఏడు చేశారు. మహిళా కమిషన్ వచ్చింది కదా, చీర వాయినం అన్ని పట్టుపోయింది కదా ఇక్కడి నుంచి. ఏమైనా ఫేవర్ చేసిందా? ఓవరాల్గా టోటల్గా జరిగిన ఈ 2 రోజుల విధానంలో లోక్సభ అండ్ రాజ్యసభలో ఈ మాట్లాడుతున్న విధానంలో ఎంపీలు కావచ్చు, అటు తెలంగాణ ఎంపీలు కావచ్చు, ఏపీ ఎంపీలు కావచ్చు, ఓవరాల్గా జగన్ మీదనే టోటల్గా బాణాలు వదులుతున్నట్టు అనిపించలే, వదిలినట్టుగా అనిపించలే. ఆఖరికి రేణుకా చౌదరి అయితే ఇంకా ఒక అడుగు ముందుకేసి పెట్టరా అమరావతి, పిలవరా కమ్మరావతి. ఏంది అసలు అన్నదెవరు? పవన్ కళ్యాణ్. ఆ రోజుల్లో ఆ మాటలన్నీ అన్నవరో ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచించుకోండి. అమరావతి వరకు ఓకే, సరే ఆ రోజు కూడా నేను చెప్పినాను ఎస్ పెట్టరా పిలవరా అమరావతి అంటే ఓకే, పిలవరా కమ్మరావతి అని అంటే ఓన్లీ అది కమ్మాస్కే డెడికేట్ చేయాలా? అదే అక్కడ ఆ కాన్సెప్ట్ ఇన్ని జరుగుతుంటే దీన్ని వాడుకోవడంలో నేనైతే మిజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. నేనదే చెప్తున్నా, ఒక కాన్సెప్ట్ని ప్రజల్లో పెనట్రేట్ చేయడంలో మెజరబుల్ ఫెయిల్యూర్. దానికి తగ్గట్టు రిజల్ట్స్ కూడా మన దౌర్భాగ్యంకి అలాగే ఏడిసి. ఇప్పుడు ఉత్తరాంధ్రలో క్యాపిటల్ పెడతానన్న దానికి వాళ్ళు గుండు సున్నా పెట్టారు. అక్కడ కర్నూలు బెంచ్ తీసుకొస్తాను న్యాయ రాజధాని అన్నందుకు వాళ్ళు గుండు సున్నా పెట్టారు. ఇక్కడ గుంటూరు వాళ్ళు అలా ముందు నుంచి మడతకాజ బ్యాచ్ మడతకాజ చేసేసారు. నష్టపోయేది ఎవరు? ఇప్పుడు ఈ దెబ్బకి మచిలీపట్నం వాళ్ళు కూడా కొత్తగా తీసుకొచ్చారు. పాప మా పేరు నాన్న గారి కింద మీద పడి నాన్న తాపత్రయం పడుతుండే కదా, ఇప్పుడు ఆయన కూడా ముగ్గులోకి తీసుకొచ్చి నాతో పాటు నువ్వు కూడా ఉన్నావు టీంలో అని. ఇప్పుడు తెల్లాళ్ళు రాహుల్ ద్రావిడ్లాగా ఇలా పేర్లు కట్టుకుని నేను డిఫెన్స్తో ఆడతాను, నేను డిఫెన్స్. ఆఖరికి ధోని చూడు విన్నింగ్ షాట్ ఎవరు విరాట్ కోహ్లీతో కొట్టించడానికి డిఫెన్స్ ఆడితే ఆయనకి ఎంత క్రెడిబిలిటీ వచ్చింది. కానీ డిఫెన్స్ ఆడి చచ్చిపోతున్న జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఎక్కడ క్రెడిబిలిటీ రావట్లేదు. అసలు ఆయన డిఫెన్స్లోకి ఎందుకు నెట్టుతున్నారు? ఓ పక్క మాస్ లీడర్ అంటారు, ఓ పక్క అసలు పల్స్ తెలిసి మొత్తం జనాల్లోకి తీసుకెళ్ళగలిగేసిన నైవేద్యం ఉంది. ఇన్ని మాట్లాడి ఆయనకి ఎందుకు రాహుల్ ద్రావిడ్లో ఒళ్ళంతా పేర్లు కట్టి ఆయనతో డిఫెన్స్ ఆడిస్తున్నారు? నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఆయన విజువాలిటీ కానీ ఆయన ఐడియాలజీని కానీ ఎవరికైనా వైఎస్ఆర్సీపీలో ఉండడు, ఎవరికైనా వైఎస్ఆర్సీపీలో అర్థం అయ్యి అది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎవడని వాళ్ళ దాకా ఉంటే ఓపెన్ ఛాలెంజ్, నేను ఆడితో డిబేట్కి సిద్ధంగా ఉన్నా. ద ఐడియాలజీ, రియల్ ఐడియాలజీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డిని డైజెస్ట్ చేసుకుని అర్థం చేసుకుని అవగతం చేసుకుని ఎవడైనా ముందుకు తీసుకెళ్ళి వాడు ఎవడనంటే ఆడితో నేను డిబేట్కి సిద్ధం. అడవడం లేడు పార్టీ మొత్తం మీద. ఇప్పుడు సరే ఎవరన్నా దాని గురించి ఆ పేరు పెట్టిరు అనుకుందాం, ఏదన్నా చెప్పి ఆయనకు ఏదైనా చెవుల పూలు పెట్టే ప్రయత్నం చేసినా ఆ తను పలికేటప్పుడు ఒకసారి చూసుకుంటాడు కదా, ఒకసారి కాకపోతే 2 సార్లైనా ఆలోచించుకొని ఆ ప్రెస్ మీట్లోకి వచ్చి మాట్లాడరంటారా? ఆ మావిగాన్ అనేటప్పుడు దీన్ని నేను పబ్లిక్లోకి వదిలితే ఎలాంటి రియాక్షన్ ఉంటుంది, ఎలాంటి సమర్థించుకునే పద్ధతి కూడా ఉంటుంది తెలుసమ్మా. వీళ్ళు తెప్పలేసా నడుచుడు ఏంటి దిశ చట్టం పెడితే పోలీసులు 5 నిమిషాల్లో వస్తారని ఛాలెంజ్ చేశాడు. టక్కన 5 నిమిషాల్లో ఒక ఆడపిల్లలు కూర్చొని ఫోన్ చేస్తే ఎస్ఐ గారు సిఐ గారు ఇద్దరు వచ్చారు, కానిస్టేబుల్ ఇద్దరు. ఇలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి కనుక విజువలైజ్ చేసి ఒక 20,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఈ రాయలసీమ ఏది ఇంత పెద్ద నేషనల్ హైవే ఉంది, ఇంత బందర్ పోర్టు దగ్గర ఉంది, అండ్ ఓల్డెస్ట్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్లో బందరే. ఈ కాన్సెప్ట్ని పెనట్రేట్ చేస్తూ 2 years బట్టి ప్రజల్లో తీసుకెళ్ళి కనుక చెప్పుంటే దట్స్ కాల్ కన్విన్సింగ్. ఇది రెవెన్యూ మాడ్యూల్. అంటే ఒక వాణిజ్యం కనుక పెరిగితే ఎంత డబ్బులు వస్తాయి, దీనివల్ల స్టేట్ ఎక్స్చెకర్కి ఎంత డబ్బులు వస్తాయి,
ఇవన్నీ చెప్పి కన్విన్స్ చేస్తూ ప్రజల్ని 2 years బట్టి తీసుకెళ్ళిన ప్రెస్ మీట్లో ఆ మాట చెప్తే అది కూడా ఇప్పుడు పీక మీద ఇక్కడ కట్టొచ్చి అమరావతి బిల్లు ఎక్కడ రా బోత్ హౌసెస్లో యాక్సెప్ట్ అవుతుంటే ఒక చూడు కరవడ పాల్లో ఉప్పు కళ్ళు వేసినట్టు ఈ మాట మాడితే మళ్ళీ అంతా వేడుకల్లో మధ్యలో రే జగన్ నువ్వు ఎంత మాట అంటావా అని చెప్పి వీళ్ళు పగబట్టేసి ఈయన చుట్టూ తిప్పుతుండ్రు ఇప్పుడు కథ అంతా. కనీసం దీని మీద ఇంత రియాక్షన్ వచ్చింది, ఒక కుళ్ళు జోకులు వేసుకుంటున్నారు దీని మీద, సోషల్ మీడియా మొత్తం అట్టుడికిపోతుందన్న విషయం అన్న ఆయన తెలుసుకుంటాడా? ఆయన సోషల్ మీడియా చూడు, టీవీ చూడు, అంతే వీళ్ళ ధైర్యం అది. మొత్తానికి ఆగం ఆయన దగ్గర ఉన్నాడు ఖచ్చితంగా ఆయనకి డ్యామేజ్ చేస్తున్నాడు మార్కెట్లో. లేకపోతే అలాంటి పనికిమాల శాతంతా రాసి ఈ క్రూషియల్ మూమెంట్లు ఎవరు? ఇదే పని జగన్మోహన్ రెడ్డి మొదట ఎస్ ఈ విధంగా నేను ఆలోచించాను, ఇప్పుడు ఇది బాగుంది అన్నప్పుడు 2 years బట్టి లెబోరియస్ ఎక్సర్సైజ్ ఆన్ దిస్. విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతంలో అమరావతి వద్దు. ఎందుకు వద్దు అంటే రెవెన్యూ మాడ్యులేషన్స్లో ఇంతంత జనరేట్ చేయలేదు కాబట్టి డబ్బులు అక్కడ. ఎందుకంటే పీపుల్స్ క్యాపిటల్ అని పేరు పెట్టారు కానీ అక్కడ నిజంగా ప్రజలు ఎవరు లేరు, నివాసయోగ్యం కాని ప్రాంతం కింద ఉంది. పైపచ్చి రైతుల పట్ల మా చిత్తశుద్ధి, ఇప్పటికైనా ప్లాట్లు కొట్టివ్వండి, అప్పుడే వాళ్ళకి కన్విన్స్ అవుతారు. తర్వాత మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేయండి. అటుపక్క కదా తీసుకుంటున్నారు ఇప్పుడు వెలగబూడి వెనకాతలంతాను, దాని బదులు ఇటుపక్కకి రండి హైవేకి. ఈ కన్విన్సింగ్లో మాట్లాడి ఉంటే ఎస్ విన్ సిచ్యువేషన్. ఇది ఎంతమందికి అర్థం అవుతుంది? నాకు నిజంగానే అర్థమైంది కానీ నేనే మాట్లాడడానికి నోరు రావట్లేదు. ఎందుకంటే ఆ దైద్యం మావిగన్ను తొక్క తోటకూర మాకెందుకు ఈ మలయాళ మనోరమ సినిమా సరే ఇది దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం సార్ అని ఒక సజెషన్ ఇవ్వలేడు ఎవడను. ఇప్పుడా ఊర్లో చూడు అదే చూడు ఊరుగాలు ఒకటి ఏడుస్తుంటే సూర్యులో చుట్టకాలేడు ఒకటి ఏడ్చేయడం సామెత ఉంటుంది, అలా ఉంది ఎవరు అంటే నా మాట నెగ్గలేదు కాబట్టి ఇలా అనేసి చూసేద్దామా అంటే ఏడు తగిలిన తమాషా కూడా చూస్తున్నావు. నువ్వు రాసిన దిక్కుమాల రాత్రికి జగన్మోహన్ రెడ్డికి తమాషాగా రమ్మడుతుంది. ఆయన ఎందుకు ఎదుర్కోవాలి జంగిల్ డ్రమ్స్? ఆయన ఐడియాలజీ ఆయన కూర్చోబెట్టి మాడితే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు, ఎక్స్ప్లోర్ చేయగలుగుతాడు. ఆయన కూర్చోబెట్టరు కదా. సో ఏది ఏమైనా కూడా గత 2 రోజుల నుంచి అయితే జగన్మోహన్ రెడ్డిని కామెడీ పీస్ చేసిరని మాత్రం చెప్పొచ్చు. రాసినాడు ఆ స్క్రిప్ట్ రాసిన రాసినోడు ఈ పేరు మరి ఏమి ఈక్వేషన్స్ బేస్ చేసి ఆయనకు ఏ క్రొనాలజీ ప్రకారం వివరించారో ఏ మీనింగ్ చెప్తే దీనికి ఆయన యాక్సెప్ట్ చేసిండ్రో తెలియదు కానీ మొత్తానికైతే ఈ 2 days నుంచి అయితే కామెడీ పీస్ చేసి ఇది అవునన్నా కాదన్నా ఇది ఫ్యాక్ట్. సరే అమరావతి విషయానికి వద్దాం. ఓకే అమరావతి ఈరోజు చట్టబద్ధంగా బిల్లు రూపొందింది, ఓకే అమరావతి ఏపీకి. బట్ ఇప్పుడు అమరావతి అనేది రూపకల్పన అక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ వైజ్గా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ చూస్తున్న వాళ్ళకి బయటలోకి కూడా తెలుసు కదా, వర్షాకాలం వస్తే అంటే పైననేమో నీళ్లు కిందనేమి ఇది ఉండడం వల్ల దాని పరిస్థితి ముందుకు ఎట్లా పోతుంది అనే డిస్కషన్ కూడా ఉంది. దీని గురించి ఏం చెప్తారు? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్తుంది సెల్ఫ్ సస్టైన్డ్ ల్యాండ్ అమ్మేత్తం అన్నీ అంటున్నారు. నాకు తెలిసి నానక్రమ కూడా పొప్పలగూడలో రేట్లు అయితే లేవు అక్కడ. పోనీ అది టెస్టింగ్ మాడ్యూల్ కన్నా నారాయణ గారి ప్రణాళిక తెగించో 10-20 ఎకరాలు ఆక్షన్ అయ్యండి. ఇక్కడ ఉన్నాడు మీ మీద మొత్తం 10 కోళ్ళు పడితే అన్నాడు కదా ఈరోజు దాకా జయబేరేవుడు. ఆ మురళీమోహన్ తీసుకొచ్చి 10-20 ఎకరాలు కొనిపించండి అక్కడ చూద్దాం. రియల్ ఎస్టేట్ నిజంగా బ్రహ్మాండంగా ఉందరా. సిఆర్డిఏ పరిధిలో ఉన్న 50 ఎకరాలు మురళీమోహన్ కొన్నాడు, ఎకరం 50 లెక్కని చెప్పున. ఈ డబ్బులతో మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. ఇదిరా సెల్ఫ్ సస్టైన్ అని మీద చేసి చెప్పను. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు ఫీల్ హ్యాపీ. ఈ పని ఎందుకు జరగదు అసలు నాకు తెలియక అడుగుతా. వాళ్ళు స్వచ్ఛందంగా రాజధాని కట్టండి అని భూమిస్తే రాజధాని మేము అమ్మేసి వ్యాపారం చేస్తాం, సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ కడతామని మాకెందుకు అసలు నాకు అర్థం కాదు. కేంద్ర ప్రభుత్వం రాజధాని ఇక శరవేగంగా ఆగకుండా రేపు కమింగ్ అంటే 2029 ఎలక్షన్స్ వరకు టోటల్గా అమరావతి టోటల్గా రెడీ అయి ఉంటుంది. వర్షాకాలంలో అవన్నీ ఆగిపోవాలి. వర్షాకాలంలో అన్నీ ఆగిపోతే మీరు అన్నది కరెక్ట్. వర్షాకాలం వచ్చింది, ఇప్పుడు రేపు ఎండాకాలం తర్వాత వచ్చేది వర్షాకాలం. అవును రేపు మరి ఇప్పుడు అమరావతి రైతులు ఒకవేళ ఈరోజు సంబరాలు చేసుకున్నా కూడా అరే ఈరోజు మనకి అమరావతి వచ్చిందని చెప్పేసి రేపు పనులు కాకుండా ఈ వర్షాకాలం వచ్చిన మూమెంట్లో చూసుకుంటే మళ్ళీ వాళ్ళ నోట్ల మట్టి అనే పరిస్థితి ఉంటుంది. అంటే నాకు వర్షాకాలం ఇవన్నీ పక్క తెద్దాం. ఫస్ట్ ఆ ఇచ్చిన 34,000 ఎకరాలు 29 గ్రామాల రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ సిఆర్డిఏ పరిధిలో వాళ్ళకి ఇవ్వాల్సిన 1000 గజాలు 400 గజాలు అర్జెంటుగా ప్లాట్లు కొట్టి డెవలప్ చేసేవ్వండి. ఇచ్చేస్తారా ఇమ్మీడియట్లీ? ఇవ్వాలి. ఇస్తే అప్పుడు వాళ్ళు సంబరాలు చేసుకుంటే అర్థం ఉంటుంది. వాళ్ళ పర్పస్ అయితే అమరావతి రాజధాని కోసం ఇచ్చేయాలి కదా వాళ్ళకైతే. ఇప్పటికైతే ఇవ్వలేదు. సో రేపటి నుంచి మొదలు పెడతారేమైతే ఏం మరి నాకైతే నమ్మకం లేదు. ఎందుకు నమ్మకం లేదు? అది జరిగిపోవాలి, ఇప్పటికే జరగాలి. అది ఎంత టైం తీసుకోకూడదు దానికి. సరే ఓకే ఇప్పుడు వైసీపీ నెక్స్ట్ మేమే అధికారంలోకి అంటున్న మూమెంట్లో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల, ఇట్లాంటి సలహాలు తీసుకోవడం వల్ల, ఇలాంటి మాటలు ప్రజల ముందుకు తీసుకురావడం వల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది? ఇప్పుడు అమరావతిని వీళ్ళు సాధించుకున్నారు అంటే వీళ్ళ దగ్గర ఉన్నంత మీడియా స్ట్రెంత్ వైఎస్ఆర్సీపీ దగ్గర లేదు. పైపై సోషల్ మీడియా త్రూగా అటాక్ చేస్తున్న విధానానికి వీళ్ళు రోజు డిఫెన్స్ ఆడుకుంటే సోపాలి. కోరి తలకాయ పెద్ద తెచ్చుకుంటారు. ఎందుకుంటుంది వీళ్ళకి సోషల్ మీడియా? ఎవరిని పట్టించుకుంటారు ఉంటారు వీళ్ళకి? అదంతా తర్వాత విషయం. పట్టించుకుంటారు లేదంతా దట్స్ దేర్ కాల్. మీడియా ఉండాలంటే కూడా దాని మీద ఫోకస్ పెట్టాలి కదా. పెట్టాలి. మీడియా పెట్టాలి అన్న దానికన్నా ఫస్ట్ ఏంటంటే కంటెంట్ పర్ఫెక్ట్గా డెలివర్ అవ్వాలి.
లైన్ మెయిన్ చాలా ఇంపార్టెంట్, పార్టీ లైన్. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు ఈ మావిగన్ అన్నది ప్రజల్లోకి పెనట్రేట్ చేయడానికి పార్టీ లైన్ ఇది అని 2 సంవత్సరాల క్రితం నుంచి పెనట్రేట్ చేస్తే ఎవడైనా మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఇవాళ నీకు లేడీకి లేచిందే ప్రయాణం అనే ఎజెండాతో ఎంతమంది దాన్ని ఆస్కవిత్తో నరేట్ చేసుకుని వెళ్ళగలరు? బందర్ పోర్టు, తర్వాత ఇక్కడ మనకి దాని ఏమంటారు రివర్ జోను, రివర్ బ్యాంక్ ఉంది, కృష్ణానది, పైపచ్చి హైవే కనెక్టివిటీ, ఇంత సబ్జెక్ట్ అవగానే ఎంతమందికి ఉంటుంది? ఇలా వేల మీద లెక్క పెట్టే వాళ్ళకి ఉంటుంది. అది కన్విన్సింగ్ ఎలా అంట 2 years నుంచి రన్ అవ్వాలి చెప్పాలంటే ఏంది అనేది ఆ డెలిబరేషన్ టైం ఉంది కదా నీకు, ఒక గోల్డెన్ టైమ్ ఈజ్ దేర్. అమరావతికి ఇంకా నీకు శాశ్వత రాజధాని రాని దగ్గర నువ్వు ఆల్రెడీ ఛాలెంజ్ చేసి వెళ్తున్నావు. ఇట్స్ నథింగ్ బట్ వైఎస్ఆర్సీపీ ప్రొవకేషనే వాళ్ళ ఈ పరిస్థితి తీసుకొచ్చారు. ఎందుకు? ఇంకా ఎక్సెస్ ల్యాండ్ ఎలకేషన్లో ఎత్తేద్దామని చూస్తున్నప్పుడు వైఎస్ఆర్సీపీ స్ట్రాటజికల్గా కొడుతుంది. ఆ స్ట్రాటజీకి వాళ్ళ బొక్కబోర్ల పడి తెలుగుదేశం చచ్చినట్టు పార్లమెంట్లో బిల్లు పెట్టించుకునే పరిస్థితి తీసుకొచ్చుకుంది గజెట్. సో ఈ పరిస్థితిని నీకు అడ్వాంటేజ్గా మలుచుకోవాలి. కానీ నువ్వు గజెట్ పెట్టి తీసుకొచ్చిన ల్యాండ్ ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదు? ఈ డెవలప్మెంట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? కొత్త ఇండస్ట్రీస్ ఏవి? 99 పైసలకి ఊరంతా పంజారం పెడుతున్నావు కదా, అమరావతిలో ఎందుకు ఇవ్వట్లే? కేంద్ర ప్రభుత్వంకి ఇచ్చిన ఒక దగ్గర 50 లక్షలు 4 కోట్లు, ఇంక్లూడింగ్ తిరుమలకి ఇచ్చింది కూడా 50 లక్షలు ఎత్తేసి ఒక ఎకరానికి. ఎవడొచ్చి నీకు డెవలప్ చేస్తున్నాడు ఇక్కడ? ఇలాంటివి కదా డిబేటబుల్ టాపిక్స్. ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ అంతా వదిలేసాడు కదా, అది మాడతారా ఇప్పుడు? మావిగన్ ఏంటి ప్రతివాడు ఇంకా రేపు నాకు సాయంత్రం డిబేట్ మళ్ళీ సావదే. మావిగన్ అంట కదా మీ వాడు ఏంటి దానికి చెప్తా? అదే మాకు ఏదో బొడ్డుకోసి అడ్డాలు వేసినాడు జగన్మోహన్ రెడ్డి. నేను జగన్మోహన్ రెడ్డి మనిషిని. వాళ్ళ అధికార ప్రతినిధులు పనికొచ్చి ఛానల్కి అలా ఓన్లీ సాక్షి తప్ప ఇంక దేనికి వెళ్ళరు. ఇక్కడంతా అబద్ధ చేస్తారు. వాళ్ళకే ఫస్ట్ అవగాహన ఉండదు. అలా గ్లూకాన్ డి అడ్వర్టైజ్మెంట్లో చూస్తూ ఉంటారు. కబడ్డీ మ్యాచ్ మాకు స్టార్ట్. నాలుబట్టి కాక మీద ఉన్నారు. కోడిపేట దొరికినట్టు దొరుకుతారా వైఎస్ఆర్సీపీ అమాయకమైన అధికార ప్రతినిధులు, చిన్న బుడంకాయ ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు అంటారు వాళ్ళని. కుమ్ములాట వాళ్ళకి WWF మ్యాచ్లే ఉంటాయి సాయంత్రం నుంచి. మీరు ఎట్లా ఫేస్ చేస్తారు? మధ్యలో సవ్వాలి మనం కూడా. మధ్యలో దొరికితే ఉండండి, వాళ్ళు మాడతారు కదా, మనం ఏమైనా అందిద్దామన్నా మాడదామన్నా మనకి సీన్ మరి సిల్లీగా అనిపిస్తలేదా? అంటే సిల్లీగానే ఉంటాయి కొన్ని. అంటే నేను అంటుంది అడుచు తొక్కనేలా కాడు కలగనేలా అని సామెత ఉత్తిన వర్తించదు. ఇప్పుడు ఒక పక్క అమరావతికి అమరావతి అయిందిరా అనుకునేసరికి ఈ తద్దినం మొదలైంది. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే 3 రాజధానుల బిల్లు విరమించుకుని జగన్మోహన్ రెడ్డి రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు గౌరవించిన దానికి ఇవాళకి మైలేజ్ ఎవరు? ఆడవాళ్ళని అందరినీ గర్భవతిని కూడా చూడలేదు. మహిళా కమిషన్ వచ్చి మాత్రం చాలా రఘురామకృష్ణరాజు కేసే. రఘురామకృష్ణరాజు ఇష్యూ ఏదో అయినట్టుంది కదా, మళ్ళీ కూడా ఆయన సునీల్ నాయకే కావాల్సుకున్న మీద అత్యాహితం చేయించండి. దాని బదులు రోజు అంతలేని కదా సిడీ చూడు, ఆ జయప్రద కష్టాలు రఘురామకృష్ణరాజు కష్టాలు 2 ఒకటే. ఇంకేం చేస్తారు మీరు? ఆ సినిమాలో జయప్రదకి పెళ్ళవద్దు, ఈయనకేమో సునీల్కి నేను కొట్టానని ఒప్పుకోడు. 2 ఒకటే సారాంశం. సో కన్క్లూజన్లో ఏం చెప్తారు మావిగన్ గురించి? అంతే మరి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గన్ ఇచ్చారు. అలా ముసలి దొరుకుతూ చూడవుతుంటే నాకు ఒక గన్ ఇస్తారా అని అడుగుతుంది చూడు, అలాంటి పరిస్థితి క్రియేట్ చేసుకున్నారు. మావి గన్ అంటే గన్ జగన్. మళ్ళీ ఆయనే చెప్పాడు గన్ అంటే జగన్ కాదు కాబట్టి పేరు మార్చుకోండి. ఏమో ఇంకేం దీని ముందు ఆ బయలు ముజే మార్ అంటారు తెలుసా మీకు? మన తెలంగాణలో ప్రోవర్బ్ అంటుంది, ఆ బయలు ముజే మార్ అని. అదే జరుగుతుంది అక్కడ. ఇప్పటికైనా కనీసం నాకు ఒక చిన్న డౌట్, ఈ పాటికి నేను ఈ మాట అనకుండా ఉండాల్సి ఉంటేనేమో అనే ఒక థాట్ అయినా మైండ్లోకి వచ్చి ఉంటుందా? ఆ మాట రాకుండా ఆయనకి రాత్రి ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు బాబా సీడీ ఇస్తారు, గతం గత. అదే పవన్ కళ్యాణ్ సినిమాలో ఒకటి ఉంటుంది, అత్తారింటికి దారేదిలా. ఇప్పుడు బ్రహ్మానందకి సుక్కలు చూపిస్తారు చూడు, రిమోట్ కంట్రోల్ పెట్టి, నువ్వు అబద్ధం చెప్తే ఆకులు రాలుతాయి, నువ్వు నిజం చెప్తే ఆకులు ఉంటాయి అనేలాగా. ఇంత కామెడీ అయిపోయింది అసలు చూడండి. ఒక్క మాట ఒకటి నేను చెప్తున్నాను కదా, టైమ్లీ వర్డ్స్ అని కొన్ని ఉంటాయి. ఇప్పుడు పెళ్లి బాధ్యత లేకుండా మరి ఎవరిచ్చిరో కనీసం ఈయన చూసుకోకుండా దాన్ని ఎట్లా నువ్వు అది ఆ ఒకటి రాజేంద్ర ప్రసాద్ సినిమా చూసావా? అందులో చూడు బ్రహ్మానందం గారు, వీడికి దూరదర్శన్లో పనిచేసేవాడు, వార్తలు చచ్చిపోతే కూడా నవ్వుతో వార్తలు చదివాడు, ఉద్యోగం తీశారంటారు. అలా నువ్వు సందర్భానుచితం అక్కడ ఏం జరుగుతుందో దానికి తగ్గట్టుగా కనుక మాట్లాడుంటే, ఒక పక్క నువ్వు అలాంటప్పుడు ఏం చేయాలి? నేను అమరావతికి ఎప్పటికీ వ్యతిరేకం తొడగొట్టు కూర్చోవాలి. ఎందుకంటే అక్కడ డబ్బులు రావు. నేను నా రాష్ట్ర ఖజానా నుంచి మొన్న 6,500 కోట్లు బడ్జెట్ అలకేట్ చేసి దాన్ని యదాన పోస్తున్నారు. అలా నేను బడ్జెట్ అలకేట్ చేయలేను, నేను ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయలేను. నా ప్రయారిటీస్ ఇవి. ఆల్రెడీ అక్కడ ఉన్న రాజధానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1,500 కోట్లు కట్టిన ఆ టెంపరీ బిల్డింగ్లైనా వర్షం వస్తున్నా నేను గొడుగేసుకునే కూర్చుంటా, నేను పని చేసుకుంటా అక్కడ అని ప్రజల్ని ఒక పక్క మలచగలగాలి. అది నువ్వు చెప్పి ఇప్పుడు మాట్లాడేవనుకో బాగుండు. కానీ నాకు అమరావతి ఇష్టమే, మేమెందుకు కాదంటాం? మా సజ్జలు కూడా అదే అన్నాడు, నేను అదే అంటున్నాను. అమరావతి మా రాజధానే, కానీ ఇలా అవుతాం అలా అవుతాము అంటే కుదరదు. ఒకటే ఒక మాట,
నిజంగా చెప్పాలి, మాట ఇస్తే మడవం తిప్పను అని జగన్మోహన్ రెడ్డితో మాటలు ఎందుకు తిప్పిస్తున్నారు? టంగ్ ట్విస్టింగ్ ఎందుకు వస్తుంది? నాది డెవలప్మెంట్ మాడ్యూల్. గతంలో 3 రాజధానులు అన్నాను, కాదు, అది ప్రజలకు నచ్చలేదు, ఆమోదయోగ్యం కాదు. కానీ ఇవాళ రాజధానికి రెవెన్యూ జనరేషన్ కావాలి, ఇది నా ప్రాస్పెక్ట్. అందుకే నేను మచిలీపట్నం, గుంటూరు, విజయవాడతో కలిపిన, ఇప్పుడు మీరు గ్రేటర్ హైదరాబాద్ 180 కిలోమీటర్ రేడియస్ ఇలా చేశారు కదా, అందులో ఈ పర్వ్యూ తీసుకురండి. ఒక ఫర్టైల్ ల్యాండ్స్లో మనం ఎంతకంత దాన్ని ఎన్హాన్స్ చేసుకుని వెళ్ళాలి. మీరు చెప్పినట్టు దాన్ని నిర్మించాలంటే 2 లక్షల కోట్లు కావాలి. నాకు ఎందుకు అంత డబ్బులు మన రాష్ట్ర ఖజానానికి వేస్ట్? నాకు 20,000 కోట్లతో నేను ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాలను ఈ విధంగా డెవలప్ చేసుకుని నేను ముందుకెళ్తా. నేనే కొత్త సచివాలయం రిక్రూట్మెంట్ జరగట్లేదు కదా, మా వాళ్ళు అక్కడే పని చేసుకుంటారు, అక్కడే ఉంటాం మేము. నాకు అసెంబ్లీ సెక్షన్లో ఉన్నప్పుడు అక్కడ వెళ్ళి పని చేస్తున్నాను. మిగిలింది నేను సచివాలయం నా క్యాంప్ ఆఫీస్ నుంచి కూడా నేను పని చేయొచ్చు మా కేసీఆర్లో కనుక చెప్పు. అచ్చిచ్చే అమరావతి ఇష్టమే. కౌలు రైతులకు మళ్ళీ 5 ఎక్స్ట్రా సంవత్సరాలు పెంచింది ఈయనే, అది మాత్రం చెప్పడం. నాకు నిజంగా మీ మీద అంత కన్సర్న్ లేకపోతే ఇంకొక 5 ఏళ్ళు నేను ఎందుకు ఎక్స్టెండ్ చేస్తాను? ఇవి కదా పెపే వర్డ్స్ వాళ్ళకి. అవునులే, జగన్మోహన్ రెడ్డి కూడా 5 ఏళ్ళు గౌలు ఎక్స్టెండ్ చేశాడు కదా. ఇప్పుడు ఈ 2 ఏళ్ళు చంద్రబాబు నాయుడు అలా గడ్డలకు పెడుతున్నాడు, సైట్లు కూడా ఇవ్వకుండా. కానీ కౌలు అక్కడికి వస్తుంది కదా, ఆ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి? రాజధానికి అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి. ఇది జనాల్లోకి వెళ్తుంది. ఏట్రా అన్యాయం చేసినోడైతే కౌలు ఎందుకు ఇస్తారా మనకి? ఆఖరికి కౌలు రైతులు వాళ్ళు ఎవరు ఉంటారు చూడు, వ్యవసాయ కూలీలు, వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చేలా చేశాడు అక్కడ. కానీ అవేవి కూడా ఇప్పుడు అవి ఎక్కడ డిబేటబుల్ టాపిక్స్ అవ్వట్లే. ఒక్కటే వర్డ్ అంతే కదా, జయప్రకాష్ ఆడపిల్లని కూడా కొట్టి పండుగకు కూడా వెళ్ళలేవులేదు. ఆ సిఆర్డీ బిల్డింగ్ అట కడగడానికి వెళ్తేట జైలు ఎట్టించాడు. ఇప్పుడు సిఆర్డీకి వెళ్తే కొక్కని అన్నాడు, అంటారు నా ఫ్లాట్ నాకు ఏమన్నా అంటే హెచ్చరించుకొని తిడుతున్నాడు నారాయణ. ఇప్పుడు ఇష్టమే, ఇదేంటి మాట్లాడరు. ఇలా నోటి మీద వేలేసుకుని చిన్నపిల్లలు మున్సిపల్ స్కూల్లో ఉంటారు చూడు, థైలాండ్ తనగానే హెడ్ మాస్టర్ అలాగ ఉన్నారు. అప్పుడు సేవ చిట్టుకుమన్నా నాగరాజు అనే పెద్ద పెద్ద పడగలు తీసి ఒక్క వర్డ్తో కామెడీ పీస్లో అయిపోయారు అంతే. ఇదంతా పోయింది అసలు, అంతా ఒక్కటే ముందు తీసుకొచ్చారు. అందుకే కరవడ పాల్లో కూడా ఉప్పుకలు వేయకూడదు. అది జరిగింది, దాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత ఇప్పటికైనా ఉందా? తెలుసుకోలేకపోతే ఇట్లాంటివి ఇంకెన్ని ఫేస్ చేయాల్సి ఉంటుందో కూడా అర్థం కాదు. అంటే ప్రెస్ నోట్ ఎవరైనా ప్రిపేర్ చేసిరా, ఆయన చేసుకున్నాడు, ఏదైనా చేసుకోడు, ఖచ్చితంగా చేసుకోడు. నేను మొహమాట లేకుండా చెప్తున్నాను, ఆయన చేసుకుంటే అలా ఉండదు. ఎప్పుడైనా ప్రెస్ నోట్ తయారు చేసుకుంటే సీనియర్ లీడర్స్, పొలిటిషియన్స్ బుల్లెట్ పాయింట్స్ రాసుకుంటారు, దాని మీద ఆశకవిత్యాలు చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు బుల్లెట్ పాయింట్స్. ఒకటి చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ ప్రిపేర్ చేసే వాళ్ళు చక్కగా లేరు. అది అంత సోది వ్యవహారం తప్పితే పనికొచ్చే బుల్లెట్ పాయింట్ చెప్పాలి. 4 గంటలు ప్రెస్ మీట్ పెట్టి లాస్ట్కి ఒక పాయింట్తో బయటకు వచ్చిండు. ప్రతిసారి అది జరుగుతుంది. షార్ట్ కట్లో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడుతున్నాడంటే కథం బై అర్ధ గంటలో ఫినిష్ చేస్తాడు, బుల్లెట్ పాయింట్స్ వదలాలి. ఆయన వారంలో 4 రోజులు ఉంటున్నాడు అక్కడ. అవును, 4 రోజులు ఉన్నప్పుడు ఈ వారంలో ఇష్యూస్ 2 ప్రెస్ మీట్లు, ఒక ప్రెస్ మీట్తో కన్ఫైన్ ఎందుకు కాదు? ఎవరి వీక్ ప్రెస్ మీట్ ఉంటే ఏమైంది? ఒకప్పుడు మన దురదృష్టం అదృష్టం ప్రెస్ మీట్లే లేవైనవి. ఇప్పుడు ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి కదా. మారాలి ఇంకంతే. మార్పు చేసుకోకపోతే ఏమవుతుంది అని అంటే ఇట్లాగే కామెడీ పీస్లో అయిపోతారు లాస్ట్కి. థ్యాంక్ యూ సో మచ్.